పోలీసులకు సైబర్ నేరగాడిలా, టాలీవుడ్ ఇండస్ట్రీకి రాబిన్ హుడ్లా, తెలుగు ప్రేక్షకులకు చిన్నపాటి దేవుడిలా, రియల్ హీరోలా కనిపించిన ఐబొమ్మ రవికి సంబంధించి లేటెస్ట్ గా ఓ సంచలన వార్త వైరల్ అవుతుంది. ఐబొమ్మ రవి టెక్నికల్ టాలెంట్ కు ఫుల్ ఫిదా అయిన పోలీసులు అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చారట. అతడి తెలివితేటలను గుర్తించి సెంట్రల్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తామన్నారట. అందుకు మంచి జీతం కూడా ఇస్తామన్నారట. మరి రవి రియాక్షన్ ఏంటి? అతడు సైబర్ క్రైమ్ పోలీసుల ఆఫర్ ను యాక్సెప్ట్ చేస్తాడా? కరీబియన్ దీవులతో రవికి ఉన్న సంబంధం ఏంటి? పైరసీ కింగ్ ఇన్వెస్టిగేషన్ లో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏం చెబితే పోలీసులు షాక్ అయ్యారు? లెట్స్ వాచ్. ఐబొమ్మ రవికి పోలీసు ఉద్యోగం అన్న వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. విచారణలో అతనికి టెక్నాలజీ మీదున్న పట్టును చూసి పోలీసులకు దిమ్మ తిరిగింది. దీంతో కొత్త సినిమాలకు క్షణాల్లో పైరసీ చేస్తూ సినిమా పరిశ్రమతో పాటు పోలీసులకు చుక్కలు చూపించి రవికి పోలీసులే క్రేజీ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. అతడి తెలివితేటలను వాడుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్లు చర్చ నడుస్తోంది. విచారణ సమయంలో రవికి ఉన్నతాధికారులు పోలీసు శాఖలోకి రావాలని కోరినట్లు సమాచారం. అయితే అందుకు ఐబొమ్మ రవి మాత్రం మొహమాటం లేకుండా నో అని చెప్పాడని సమాచారం. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని చెప్పాడట. ఇక విచారణలో ఐబొమ్మ రవి నుంచి అన్ని విషయాలను రాబట్టే ప్రయత్నాలు పోలీసులు చేశారు. ఉద్యోగం చేయాలని లేనప్పుడు నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించారు. దీనికి ఏ మాత్రం ఆలోచించకుండా కరీబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పాడట రవి. అలా డబ్బు సంపాదిస్తానని, దాని ద్వారా ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా రెస్టారెంట్లు పెడతానని రవి వెల్లడించినట్లు తెలిసింది. ఇక రెస్టారెంట్ కు ఏం పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించగా ఐబొమ్మ అని మళ్లీ పెద్ద ఝలక్ ఇచ్చాడట రవి. ఇది విని పోలీసులు షాక్ అయ్యారట. ఈ కేసులో బెయిల్ దొరకగానే కొద్ది రోజుల్లోనే కరీబియన్ దీవులకు వెళ్లిపోతానని, అక్కడే రెస్టారెంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన రవి ఆ తర్వాత అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేస్తానని వెల్లడించాడు. భారతీయ వంటకాలకు అక్కడి ప్రజలకు రుచి చూపిస్తానని రవి పోలీసులకు తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చాడు. అయితే ఎంత సంపాదించినా అదంతా లైఫ్ ఎంజాయ్ చేయడానికేనని కూడా పోలీసులకు చెప్పాడట. ఇక ఐబొమ్మ పైరసీ ద్వారా వచ్చిన సొమ్మును ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టిన రవి ఐబొమ్మ రెస్టారెంట్ తో వచ్చే డబ్బుతోనూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకోవడం గమనార్హం. జీవితాన్ని ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే అతడు $1,00,000 వెచ్చించి కరీబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ సెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడని పోలీసులకు తెలియజేశాడు. ఇప్పటి వరకు సంపాదించిన 20 కోట్లలో ఎంజాయ్ చేయడానికి 17 కోట్లు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇకపై కూడా తాను సంపాదించిన మొత్తంలో తాను అనుకున్నట్లుగానే వారానికో దేశం తిరుగుతూ తనకు నచ్చినట్లు హాయిగా గడుపుతానని పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే రవి ఖాతాల్లో దొరికిన 3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో ఉన్న ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. ఇలా ఉంటే త్వరలోనే ఐబొమ్మ రవికి బెయిల్ దొరికే ఛాన్స్ ఉండడంతో అతను తన నెక్స్ట్ ఐబొమ్మ రెస్టారెంట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. మొత్తానికి ఐబొమ్మ అనే వర్డ్ ను మాత్రం వదలబొమ్మాలి అన్నట్టుగా పట్టుకున్నాడు ఐబొమ్మ రవి. మరోపక్క ఈ పదం వింటేనే సినిమా ఇండస్ట్రీతో పాటు పోలీసులు సైతం ఉలిక్కి పడుతున్నారు.